మరి మధుర గాథల్లో ఇవాళ 15వ కథ బాబాజీ దొంగతనం. ఒక బాబాజీ స్నానార్థం గంగా నదికి వెళ్ళాడు. ఆయన కపట భావంతోనే అర్ధరాత్రే బయలుదేరాడు స్నానానికి. ఎవరైనా అర్ధరాత్రి స్నానం చేస్తారా? చెయ్యరు కదా, తొలి జాములో చేస్తారు. ఇది ఆఖరి లేకపోతే ఆఖరి జాము అంటారు. ఆఖరి జాము అంటే ఇవాటికి తొలి జాము కింద లెక్క. నిన్నటి రోజుకి 8వ జాము ఆఖరి జాము కింద లెక్క. అంటే 3 నుంచి 6 వరకు ఉన్నది పొద్దున భాగం. అంతేగాని అర్ధరాత్రి ఎవరు వెళ్ళరు సాధారణంగా. మరి ఈయన కపట భావంతోనే బయలుదేరాడట. రాత్రి వేళ ఆయనకి ఒక దొంగల ముఠ ఎదురైంది. వారు బాబాజీతో అన్నారు, నువ్వు గనక మాతో దొంగతనానికి రాకపోతే నిన్ను హతమారుస్తాం అన్నారా దొంగలు. సరే, మరి అర్ధరాత్రి వాళ్ళ తప్పితే అక్కడ ఎవరూ లేరు తను కాపాడటానికి కూడా. కాబట్టి సరేనన్నాడు, వెళ్ళాడు వాళ్ళతోటి. దొంగలు ఓ మంచి ఇంటికి కన్నం వేశారు. ఓ దొంగ బయట నిలబడ్డాడు, మిగిలిన వాళ్ళు లోపలికి దూరారు. బాబాజీని కూడా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. దొంగలు అక్కడ ఉన్న పెట్టెల్ని, ఈయన పెట్టెని ద్రవ్య ఆభరణాల కోసం అన్వేషించసాగారు. మంచి వస్తువులే ఉంటాయా, అలాగే ఆభరణాలు ఏముంటాయా, డబ్బే ఉంటుందని అన్వేషిస్తున్నారు, ఎతుకుతున్నారు. అక్కడ ఓ పవిత్ర స్థానం ఉంది, సింహాసనం ఉంది. ఆ పవిత్ర స్థానంలో ఆ సింహాసనం మీద భగవంతుడు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. చిన్న లైట్లు ఉంటాయి కదా, అందులో తళతళలాడుతూ ఉన్నాడు అనమాట ఆ కాంతి. అయితే ఏదో చేయాలని మనం వచ్చాం ఇక్కడికి. కానీ బాబాజీ దైవ పూజ చేయడానికి కూర్చున్నాడు. అంటే అలవాటు ప్రకారం కూర్చునేసాడు ఆయన. గంధం తీశాడు. అంటే అక్కడ అన్నీ ఉంటాయి కదా, సాధారణంగా ఎక్కడైతే సింహాసనం ఉందో దాని కింద పక్కన 2 అరలో అయ్యే ఉంటాయి, అందులో పూజా సామాన్ ఉంటుంది కదా మనకి. అలా తీశాడు, అక్కడ గంధం తీశాడు. అలాగే ధూపం దీపం అన్నీ ఏర్పాటు చేశాడు. నైవేద్యానికి అటు ఇటు చూశాడు. అక్కడ మరి ప్రసాదం మాత్రం దొరకల. భగవంతుడు మేలుకున్న తర్వాత మరి సాధారణంగా సేవకులు వస్తారు కదా. భగవంతుడు మేలుకోవటం అంటే ఇక్కడ తెల్లవారిన తర్వాత గంట కొడితే మేలుకున్నాడని మనమే భావించి మనమే అన్ని పనులు చేస్తాం కదా. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ గంట మోతం విని వెంటనే వచ్చేసి వాళ్ళు కూడా గంట తీసుకుని వాయిస్తూ ఉంటారు కదా. అలా ఆయన భగవంతుడు మేలుకున్న తర్వాత సేవకులు వస్తారు, వాళ్ళని అడిగి నైవేద్యం తీసుకోవచ్చులే అనుకున్నాడు. అంటే ఇంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళే ఇస్తారులే నైవేద్యం అనుకున్నాడు. పట్టుదొప్పటి కప్పుకొని భగవానుడు శయనించాడు. అంటే రాత్రి పౌడంపు సేవ చేశారనమాట అక్కడున్న భగవంతుడికి. కాబట్టి ఇప్పుడు పూజార్థం ఏం చేయాలి? పూజ చేయాలంటే ముందు భగవంతుడు మేలుకోవాలి కదా. మనం కూడా ఏం చేస్తాం, ముందు మనం పవిత్రం చేసుకుంటాం. పవిత్రో సర్వవస్థంగతో కానీ మనకి మీద నీళ్ళు తలుకొని మనం పవిత్రం చేసుకుని గంట కొట్టి ఆ తర్వాత ఆచమనం చేస్తాం కదా మనం. అలాగే ఆయన మేలుకొల్పాలి కదా భగవంతుడు అనుకున్నాడు. సరే, అక్కడ శంఖం ఉంటే తీశాడు, గంభీరంగా దాన్ని నాదం చేశాడు. దానితో భగవంతుడు మేలుకున్నాడో లేదో తెలియదు, కానీ పాపం ఇంట్లో వాళ్ళంతా చక్కగా మేలుకున్నారు. ఇది విని దొంగలందరూ ఏం చేశారంటే ముసులు కొని వెంటనే పారిపోయారు బయటికి. అయితే వీళ్ళే చివరికి ఈ బాబాజీనే పట్టుకున్నారు ఇంట్లో వాళ్ళు. బాబాజీ అన్నాడు, అరవకండి, మీరు భగవంతుడికి నైవేద్యం నిమిత్తం ఏదైనా తీసుకురండి, అప్పుడు దాకా నేను పూజ చేస్తూ ఉంటాను. పూజ తర్వాత మీ అందరికీ ప్రసాదం పెడతాను. కన్నం తవ్వి నాతో వచ్చిన దొంగలకు కూడా ఈ ప్రసాదం పెడతాను అన్నాడు. కాబట్టి వెళ్ళి త్వరగా ప్రసాదం తీసుకురండి అన్నాడు, ప్రసాదానికి కావాల్సిన పదార్థం. ఆ ఇంట్లో వారందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు బాబాజీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నారనమాట. దొంగలు పడటం, దొంగలు ఈయన్ని హత్య చేస్తాననటం, ఇదంతా. అంటే బాబాజీలో తప్పేమీ లేదులే అనుకున్నారు. అందుకని చంపేస్తానన్నారు కదా, అందుకని బాబాజీ వాళ్ళతో పాటు వచ్చాడు. ఒక విధంగా ఈయన మనకు మేలు చేశాడు. ఆ దొంగలు ఎటు వెళ్ళింది అంతా చెప్పాడు కదా, అందుకని వీళ్ళు మేలే చేశారు ఈ బాబాజీ గారు అనుకున్నారు. అందులో ఉన్న స్త్రీ, ఆ కుటుంబంలో లేచిన వాళ్ళలో స్త్రీ ప్రసాదం తెచ్చిచ్చింది, మధుర ఫలాలు నైవేద్యం కోసం. అవి నైవేద్యం పెట్టాడు, అందరికీ తలోటి ఇచ్చాడు, తాను తిన్నాడు. మరి దీనిలో సారాంశం ఏమిటి?